హాయ్ అండి. వెల్కమ్ టు తేజ్లు కిచెన్. నేను మీ తేజ్లు. ఇవాల్టి వీడియోలో మీకు ఒక సూపర్ టేస్టీ సైడ్ డిష్ రెసిపీ బేబీ పొటాటో ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మెయిన్ గా పప్పుచారు, రసం, మజ్జిగ పులుసు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా పెద్ద కష్టమేం కాదు. మసాలాలు కూడా అస్సలు యూజ్ చేయమండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ బేబీ పొటాటోస్ని తీసుకున్నాను. ఇవి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని ఒక 2 to 3 టైమ్స్ పాటు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నార్మల్ పొటాటోస్, బేబీ పొటాటోస్ సేమ్ టేస్ట్ ఉంటాయి అనుకుంటారేమో, అస్సలు కాదండి. రెండిటికి కూడా టేస్ట్ లో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వీటిని 2 to 3 టైమ్స్ పాటు నీట్ గా వాష్ చేసేసుకున్నాక వీటిని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసేసుకొని అవి మునిగేలాగా వాటర్ పోసేసి అందులో 1 to 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ రెసిపీలో మనం సాల్ట్ తర్వాత ఎంత యాడ్ చేసినా కూడా పొటాటోలో సాల్ట్ తక్కువైంది అనుకోండి, టేస్ట్ అస్సలు బాగోదు. సో అవి బాయిల్ చేసుకునేటప్పుడే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నారనుకోండి, ఉప్పు సరిగ్గా పట్టుకుంటుంది అనమాట వాటికి. అండ్ వీటిని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ లోపు మనం దీంట్లోకి ఒక పొడిని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక బాండిని పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని జస్ట్ ఒక 20 to 30 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని కూడా వేసి వీటన్నిటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కంప్లీట్ గా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి 2 విజిల్స్ వచ్చి అందులోని ప్రెషర్ అంతా పోయాక కుక్ అయిపోయిన పొటాటోస్ని చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అలా ఫోర్క్తో ప్రెస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అనేసి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంపేసుకొని అందులోకి నార్మల్ వాటర్ని పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నీట్గా పీల్ తీసుకొని అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి మనం పీల్ తీసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పొటాటోస్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. అండ్ వీటిని మీడియం ఫ్లేమ్ మీదే ఇలా పైన ఒక లేయర్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా కంప్లీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికైతే ఒక 3 to 4 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే బాండిలో మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఈ 4 వేసి దోరగా ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 1-2 మినిట్స్లో ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. పౌడర్ని వేశాక 1 to 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బేబీ పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నేనైతే దీన్ని చేసినప్పుడు మజ్జిగ పులుసు చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.